చాలా మంది ఈ కార్యక్రమాన్ని చూస్తున్నవారు ప్రార్థన విన్నపాలు తెలియపరుస్తున్నారు. మీ సమస్యలేంటో మాకు తెలియపరుస్తున్నారు కాబట్టి, మీ సమస్యల కొరకు మేము ప్రార్థన చేయాలని ప్రభు యందు నేను మీకు తెలియపరుస్తున్నాను. కనుక వాక్యంలో మనం చూసినట్లయితే పార్వతి గారు ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు. ఆరోగ్యం బాగా ఉండాలి, నిద్ర పట్టట్లేదని పార్వతి గారి కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. మహోన్నతుడా నీకు వందనాలు తండ్రి. పార్వతి గారికి సంపూర్ణమైన ఆరోగ్యం దయచండి. నిద్ర పట్టట్లేదట ప్రభా, సంపూర్ణంగా నిద్ర పట్టడానికి సహాయం చేయండి. సహోదరుని దర్శించి మాట్లాడి మంచిగా నిద్ర దయచేయమని, దేవాని యందు విశ్వాసించి నీ బిడ్డను బలపరిచి స్థిరపరచమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. పిల్లరా, మరి మీకు ఖచ్చితంగా దేవుడు మంచి నిద్ర ఇస్తారు. పార్వతి గారు అలాగే సరోజిని గారు మరి ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు. మనవడి చదువుల విజయం కొరకు, అంతేకాకుండా ఆరోగ్యం బాగా ఉండాలని, మంచిగా దేవుడు సెట్ చేయాలని ప్రార్థన చేయమంటున్నారు. చేస్తాను పిల్లరా. ప్రభా, సరోజిని గారు మనవడు మంచిగా సెట్ అవ్వాలి, చదువుల విజయం దయచండి. అలాగే వారందరికీ ఆరోగ్యాలు దయచండి. ఇంట్లో సమస్యలు ఏవైతే ఉన్నాయో సమస్యల నుంచి విడుదల దయచండి. లార్డ్, నువ్వు అద్భుతం ఇప్పుడే చేయండి ప్రభు. వారి నోటి నిండా నవ్వు ఉంచండి. నీ కృపా కనికరాలు వారి మీద కుమ్మరించండి. దైవ కృప వెల్లవెల్ల కురిపించి ఆ మనవడిని సంపూర్ణంగా మారుమనసు నుంచి నడిపించమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. సరోజిని గారు, దేవుడు ఖచ్చితంగా మీ పట్ల అద్భుతం చేస్తారు. అలాగే మారమ్మ గారు ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు. భర్త త్రాగు నుంచి విడుదల ప్రార్థన చేయడం జరుగుతుంది. పిల్లరా, మహోన్నతుడా నీకు వందనాలు తండ్రి. మారమ్మ గారు తన భర్త త్రాగు నుంచి సంపూర్ణమైన విడుదల దయచండి ప్రభావ. పాపం, ఆ త్రాగుడైన పాపం నుంచి విడుదల చేసి ఆయుష్ ఆరోగ్యం ఇచ్చి నీ కుమారుడు సంతోషంగా పనిచేసుకుంటూ కుటుంబాన్ని ఐక్యతగా ప్రేమగా సమాధానం నడిపించుకోవడానికి కృప దయచేది. ఇప్పుడే ఆ త్రాగు నుంచి విరక్తి పుట్టించమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. మరి ప్రియులారా, మార్తమ్మ గారు, దేవుడు మీ భర్తగా త్రాగుని విడిపిస్తారు, మీరు విశ్వాసం ఉంచండి. అలాగే దాసు గారు శ్రీశైలని మరి ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు. స్వస్థత కోసం ప్రార్థన చేస్తాను పిల్లరా. మహోన్నతుడా నీకు వందనాలు ప్రభా. దాసు గారు ప్రభా, మారు మనసు రక్షణ దయచేయండి ప్రభా. అతనికి నాయన స్వస్థతను కూడా దయచేయండి ప్రభా. సంపూర్ణమైన హీలింగ్ దయచేయండి. నీ కుమారులు ముట్టుకొని స్వస్థపరచమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. దాస్ గారు, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తున్నారు. అలాగే చంద్రమ్మ కొరకు ప్రార్థన వినపాన్ని కోరి ఉన్నారు. ఆరోగ్యం బాగోవాలని ఆమె కొరకు ప్రార్థన చేయడం ఈ సమయంలో జరుగుతుంది పిల్లరా. మహోన్నతుడా నీకు వందనాలు ప్రభా. చంద్రమ్మ గారికి ప్రార్థన చేస్తాను. సంపూర్ణమైన హీలింగ్ దయచండి, ముట్టుకొని స్వస్థపరచండి. ఆమె నోటి నుండి స్వస్థత కార్యం జరిగించి నాయన నవ్వుంచమని, తద్వారా సకల మహిమా ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. ఆ విధంగా చంద్రమ్మ గారు, దేవుడు మిమ్మల్ని స్వస్థపరుస్తున్నారు పిల్లరా. అలాగే కవిత గారు భర్త మారాలి, కుటుంబం అంతా కూడా మరి రక్షింపబడాలని విన్నపాన్ని కోరి ఉన్నారు. కవిత గారు, మీకోసం ప్రార్థన చేస్తున్నాను. మహోన్నతుడా, కవిత గారిని దర్శించి మాట్లాడండి. ఆ బిడ్డ ఉన్న హృదయంలో వేదన బాధ తొలగించండి ప్రభా. కుటుంబం అంతా రక్షణలోకి వచ్చినట్టుగా సహాయం చేయండి, దర్శించండి. భర్తకు మారు మనసును దయచండి ప్రభా. సహోదరుని ప్రభు దర్శించండి ప్రభా. ఎందుకంటే నేను మార్పు చెందటం ద్వారా గొప్ప దీవెనలు ఉన్నాయి కాబట్టి ఆయన ప్రభు యందు విశ్వాసం నుంచి మార్పు చెంది దీవెనలు పొందుకోవడానికి కృప దయచేయమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. సిస్టర్ గారు, మీ పట్ల కూడా మరి కవిత గారి పట్ల దేవుడు గొప్ప అద్భుతము చేయనుగాక. అలాగే మరి మహమ్మద్ కొరకు ప్రార్థన చేయమన్నారు. ఆరోగ్యం బాగోలేదని చెప్పి ప్రార్థన చేయడం జరుగుతుంది పిల్లలు. మహోన్నతుడు నీకు వందనాలు. మహమ్మద్ గారు సంపూర్ణమైన ఆరోగ్యం దయచండి. కుమారుని దర్శించి మాట్లాడి స్వస్థతను రిలీజ్ చేసి నోటి నిండా నవ్వుంచమని యేసయ్య నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమెన్. మరి దేవుడు మీకు స్వస్థత ఇచ్చిన గాక మహమ్మద్ గారు. అలాగే సుందరమ్మ గారు కూడా ఆరోగ్యం బాగోవాలని చెప్పి ప్రార్థన విన్నపాన్ని కోరి ఉన్నారు కాబట్టి సుందరమ్మ గారి గురించి కొంత ప్రార్థన చేయడం జరుగుతుంది. మహోన్నతుడా నీకు వందనాలు తండ్రి. యేసయ్య సుందరమ్మ గారికి సంపూర్ణమైన హీలింగ్ దయచండి, ముట్టుకొని స్వస్థపరచండి. ఆమె నోటి నిండా ప్రభు నవ్వున్నట్టు గొప్ప అద్భుతం చేయమని, స్వస్థత కార్యం జరిగించమని యేసయ్య నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమెన్. పిల్లరా, మరి అదేవిధంగా మరి శాంతి కొరకు ప్రార్థన వినపని కోరి ఉన్నారు. క్యాన్సర్ నుంచి స్వస్థత. మరి దేవుడు మరి మోషే గారు కూడా ఎముక జబ్బు నుంచి స్వస్థత కావాలని కోరి ఉన్నారు. ఇలా తర్వాత లిడియా గారు కూడా పిల్లలు పుట్టాలని డిఎస్ఏ ఎగ్జామ్స్ తన భర్త రాశారు, కార్యం చేయాలని ప్రేయర్ చేయమంటున్నారు. ప్రార్థన చేస్తాను పిల్లరా. మహోన్నతుడా నీకు వందనాలు స్తోత్రాలు చేయించుకున్నాను ప్రభా. అయ్యా శాంతి గారు ప్రభా, నాయన యేసు నామంలో ప్రార్థిస్తున్నాను ప్రభా. అయ్యా క్యాన్సర్ నుంచి సంపూర్ణమైన హీలింగ్ దయచేయండి, ముట్టుకొని స్వస్థపరచండి ప్రభా. లార్డ్ కనికరించండి ప్రభా.
అదేవిధంగా లిడియా గారి ప్రభా, అయ్యా నాయన తన భర్త డిఎస్సి ఎగ్జామ్స్లో విజయం దయచిన స్వస్థత కార్యం జరిగించే విధంగా గర్భఫలాన్ని ఆ బిడ్డకు తెరవండి ప్రభా. యేసు నామంలో ప్రార్థన చేస్తున్నాం అయ్యా, నీకు వందనాలు చేయించుకున్నాను ప్రభా. మోషే గారు ప్రభు ఎముక ప్రభా నాయన యాక్సిడెంట్ అయ్యి ఆ యొక్క బాధతో ఎముకతో బాధపడుతున్నారంటే ప్రభా, సంపూర్ణ స్వస్థత సహోదరులకు దయచేసి అద్భుతమైన స్వస్థతను దయచేసి మళ్ళీ వారి పనులు వారు చేసుకోవడానికి సహాయం చేయమని, ఆ విధంగా 3 కుటుంబాల్లోని సమస్యలన్నిటిని చూడిపించి నీ ఆత్మ చెప్పి నడిపించమని యేసయ్య నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. పిల్లరా, మరి మీ పట్ల ఇలాగే ప్రార్థనలు చేయడం జరుగుతూ ఉంటుంది. స్క్రీన్ మీద వస్తారు, మా నెంబర్ని సంప్రదించండి. మీ విన్నపాలు ఎప్పుడైతే అప్పుడు మాకు తెలియపరచండి. మీ కొరకు మేము ప్రత్యేకంగా ఎప్పుడు ఎల్లవెల్లలా ప్రార్థన చేస్తూ ఉంటాం. దేవుడు ఆత్మ మీకు తోడేయండి, నడిపించి దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.